తమ పిల్లలను చదివించాలని ప్రయోజకుల్ని చేయాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. పిల్లలు తమలా కష్టపడకుండా మంచి జీవితం గడపాలని ఎవరు కోరుకోరు. కానీ సంచార జాతుల కులంలో పుట్టడమే వీరి పాలిట శాపమైనట్లు కనిపిస్తుంది. ఒక్క ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఇక్కడి పిల్లలు బడికి దూరం అవుతున్నారు, బాల కార్మికులుగా మారుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఓ కలగానే మిగిలిపోతుంది. మాసం వచ్చిందంటే అందరు విద్యార్థులు స్కూల్కు వెళ్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బడిబాట పేరుతో అందరు విద్యార్థులను స్కూలుకు పంపాలని చెప్పి ఇంటింటికి వాడవాడకు తిరుగుతూ కూడా చిన్నారులను స్కూలుకు పట్టుకెళ్తూ ఉంటే కరీంనగర్లోని ఓ వాడలోని విద్యార్థులు మాత్రము బడికి వెళ్ళలేక ఇంటి వద్దనే ఉంటున్నటువంటి పరిస్థితి. అసలు ఆ చిన్నారులు బడిబాటకు ఎందుకు దూరం అవుతున్నారు, ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంచార జాతుల వారు ఎక్కువగా ఉండేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే. ఊరూరు తిరుగుతూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ల పిల్లలను చదివించాలనుకున్నా వీలు పడట్లేదని, ఆశలు అడియాసలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లలో దాదాపు అంతా నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్ల పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లేదనే కారణంగా అధికారులు ఆధార్ కార్డులు మంజూరు చేయడం లేదు. చదువుకోవాలనే ఆశ ఉన్నా ఆధార్ కార్డు లేదనే కారణంతో బడి మెట్లెక్కనియట్లేదు. మా పేరు దేవనవేని రాజన్న. మాది కరీంనగర్ ఆరేపల్లి రాజరాజేశ్వరి కాలనీ. మా కాలనీ దగ్గర దాదాపు 200 మంది ఉంటారు. అందులో 50 నుంచి 60 మంది దాకా చిన్న పిల్లలకు ఆధార్ కార్డు ఏం లేవు. వాళ్ళని స్కూల్కి పంపినా కూడా టీచర్లు ఆధార్ కార్డు లేనివందువలన వాళ్ళ పేరు ఎక్కించుకుంటలేరు, వాళ్ళని స్కూల్కి రానిస్తలేరు. దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాళ్ళు స్కూల్కి పోతురు వస్తారు. వాళ్ళ టీచర్ని ఏమైంది మేడం అంటే ఇట్లా ఆధార్ కార్డు లేకపోతే తీసుకోమని అంటారు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్కి వస్తలేరు అంటారు. కొందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి, కొందరికి ఆధార్ కార్డు లేవు. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళని స్కూల్కి రానిస్తారు, ఆధార్ కార్డులు లేని వాళ్ళని రానిస్తలేరు. కొంచెం మీ దయతో ఆధార్ కార్డులు ఇట్లా అయినా అంటే మా పిల్లలు స్కూల్కి మంచిగా చదువుకుంటారని అనుకుంటున్నాం. 30 సంవత్సరాలు కానీ చుట్టాం సార్. ఇక్కడ 30 సంవత్సరాలు కానీ చున్నా కానీ మాకు ఇంత జాగా లేదు, ఆధార్ కార్డు లేవు, ఏం లేవు. పోరాళ్ళందరికీ ఇట్లనే ఉండరు. అక్కడ స్కూల్ పోయినా కూడా అక్కడ టీచర్లు కూడా ఈ రానిచ్చులేదు ఆడికి. ఈ ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ పోతే ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు ఎట్లా వస్తారు అని అంటారు. వాళ్ళకి అట్లా ఆధార్ కార్డు కావాలి మా పోరాళ్ళకి. అట్లా ఆధార్ కార్డులు ఉన్న కొద్దిగా వాళ్ళ కొద్దిగా మంచిగా చదివించిన ఉంటే కొద్దిగా ఆధార్స్ అవుతుంది. అట్లా పోతా ఉంటారు. పోగానే ఆధార్ కార్డు లేక ఆగిపోతారు. వాళ్ళు పోతే ఎంతో మస్తు బాధపడతారు. వాళ్ళు పోతారు, మీ ఎందుకు మమ్మల్ని ఎందుకు తోలిస్తారు, మమ్మల్ని అంటే మాకు ఒకటి తెలుస్తాయి, ఒకటి తెలియదు. అట్లా మాకు చెప్పేటోళ్ళు వచ్చి అడిగేటోళ్ళు ఎవరు లేరు మాకు. అట్లా దానికోసం కొద్దిగా ఆధార్ కార్డులు పోరగాళ్ళు కొద్దిగా బుక్కులు బళ్ళు అట్లా చదివించుకోవడానికి కొద్దిగా గొప్పగా ఉంటాయి. ఆరేపల్లి గ్రామంలో దాదాపుగా 200 పెద్దంబల కులస్తుల కుటుంబాలుంటాయి. ఇందులో 10 ఏళ్లలోపు పిల్లలు 60 మంది వరకు ఉంటారు. వీళ్లలో ఎవరికీ బర్త్ సర్టిఫికెట్ లేదు. ఊర్లో తోటి పిల్లల్లా తమకు కూడా బడికి వెళ్లాలనిపిస్తుంది అంటున్నారు ఇక్కడి పిల్లలు. పలుమార్లు స్థానిక పాఠశాలలకు వెళ్లేందుకు ప్రయత్నించినా ఆధార్ కార్డు లేదనే కారణంతో చేర్చుకోలేదంటున్నారు. దీంతో చేసేదేం లేక బాల కార్మికులుగా మారిపోతున్నారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు స్వప్న. నాకు 17 సంవత్సరాలు ఉంటాయి. నాకు ఆధార్ కార్డు లేదు. ఎవరికి ఆధార్ కార్డు ఉంటే 8th క్లాస్ దాకా చదివేదాన్ని. ఆధార్ కార్డు లేదు. నాకు ఎట్లయినా ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు ఉంటేనే రారు, లేకపోతే రాకురని వద్దంటుర్రు. ఆధార్ కార్డు ఖచ్చితంగా తేవాలి, ఆధార్ కార్డు ఉంటేనే పని అంటుర్రు. మాకు ఆధార్ కార్డులు ఎట్లయినా మాకు ఆధార్ కార్డులు రావాలి. ఇట్లనే వచ్చిర్రు, రాసుకపోయారు కానీ ఆధార్ కార్డులు అయితే వస్తలేవు, రాసిస్తలేరు. ఇట్లనే ఎన్నో సార్లు వచ్చిర్రు, ఇట్లనే ఇట్లా ఫోటోలు దించుకోలే, పేర్లు రాసుకురు, ఇంటి పేర్లు రాసుకురు, అన్ని రాసుకురు కానీ ఆధార్ కార్డులు అయితే వస్తలేరు. అసలు ఆధార్ కార్డు జోలేవు. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పోయినా కానీ ఇప్పుడే మా ఆధార్ కార్డు లేకపోతే వద్దంటారు. 10 సంవత్సరాలకు పోయినా, 10 సంవత్సరాల నుంచి పోయే వరకే ఇప్పుడు ఆధార్ కార్డు లేనిది వద్దంటారు, వెళ్ళగొడుతుర్రు. ఆధార్ కార్డు లేకనే, అందుకనే ఆధార్ కార్డు లేనిది కష్టం అవుతుంది. ఎట్లయినా మాకు ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. నాకు బడికి పోవాలని ఉన్నది కానీ ఆధార్ కార్డు లేదు. పోవాలని ఉన్నది, చదువుకోవాలని ఉన్నది కానీ ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాలి మాకు. ఇగో అయ్యా నాకు ఆధార్ కార్డులో ఏం లేదు బాంచను. నేను వీళ్ళు ఎవరైనా డబ్బులు ఎవరు ఇస్తలేరు. మీకు రోజు 2000 రూపాయలు వస్తాయి, బియ్యం వస్తాయి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే నా ఏమైనా సార్ ఒక కొడుకు ఒక బిడ్డ నాకు పుట్టి 6 గదులు అంటే నువ్వు ఇల్లే తిరగొద్దు, నేను వెళ్ళగొడతావని ఒకసారి ఇస్తున్నావు, ఒకసారి వెళ్ళగొడతాను. ఇంకంతే పంచడం. ఆధార్ కార్డు లేదు, నాకు బియ్యం కార్డులో నాకు ఏం లేదు పంచడం. ఇక ఊరి మీద పోతే నీకు ఆధార్ కార్డు రోజు మీకు 2000 రూపాయలు వస్తాయి, 6 కిలో బియ్యం వస్తాయి, మీ 6 పిల్లల పెద్దమ్మలో మీకేం కరమని అంటారు. అంటే పెంచులు ఆధార్ కార్డు సార్ అంటే మీరు అబద్ధాలు గట్టిన ఆడతారు అంటారు. అంటా జ్ఞాన వారికి సపరేట్గా ఉన్నాయి. నా పేరు జంపమ్మని.
తాము చదువుకు దూరమయ్యామని తమ పిల్లలను చదివించాలని ఉన్నా కూడా కుదరడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు అధికారులను కలిశామని, కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కార్పొరేషన్లోని రాజరాజేశ్వర్ నగర్లో ఉన్నటువంటి సంచార జాతులకు చెందినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఇటు బడికి వెళ్ళాలని చెప్పి ఉన్నా కానీ వీరందరూ కూడా ఇక్కడ విజువల్స్ లోపల కనబడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా చిన్నారులు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడిబాట పేరుతో విద్యార్థులను ఇటు బడికి తీసుకువెళ్తున్నా కానీ వీళ్ళంతా కూడా బడికి పోలేని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా బడికి పోవాలని చెప్పి ఆశగా ఉన్నా కానీ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల తాము స్కూల్ లోపల ఆ విద్యార్థులు ఆ బడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఎన్రోల్మెంట్ లోపల ఆధార్ కార్డు ఉంటేనే ఖచ్చితంగా స్కూలుకు రావాలని చెప్పి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఆధార్ కార్డు లేకపోవడం వల్ల బడికి పోలేని పరిస్థితి అయితే వీళ్ళు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ప్రస్తుతం రాజరాజేశ్వర కాలనీ లోపల దాదాపుగా 200 మంది విద్యార్థులు ఉన్నా కానీ 50 మంది విద్యార్థుల వరకు కూడా ఆధార్ కార్డు లేకపోవడంతో వీళ్ళు బడిబాటకు దూరం అవుతున్నారు. చిన్నారులకు పక్కపంటి ఉన్నటువంటి ఇండ్ల వారు స్కూలుకు వెళ్తున్నా కానీ తాముకు స్కూలుకు వెళ్ళాలని చెప్పి ఆశ ఉన్నా కానీ వీరంతా కూడా స్కూలుకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉన్నది. ఆధార్ కార్డే ప్రధాన సమస్యగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికైనా ఏదైతే సంచార జాతి కులానికి చెందినటువంటి వీళ్ళంతా ఉన్నారో వీళ్ళకు ఆధార్ కార్డు మంజూరు చేసి ఇటు స్కూల్కు పంపేటువంటి ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా అన్నింటికీ ఆధార్ కార్డు అనేటువంటిది తప్పనిసరి కావడంతో తమకు ఆధార్ కార్డు ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. చిన్నారులకే కాదు పెద్దలకు కూడా ప్రస్తుతం రేషన్ కార్డు లేని పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి లోపల ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని ఆధార్ కార్డు మంజూరు చేసి వీళ్ళకు రేషన్ కార్డు లాంటివి ఇప్పియాలని చెప్పి అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.